హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా వంట నూనె ధరలు తగ్గించాలంటూ కేంద్రం యోచన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. వంట నూనె ధరలకు సంబంధించి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వివరాలు తెలుపుదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, నేటి కాలంలో సామాన్యుడి జీవనం చాలా కష్టంగా మారింది. పెరుగుతున్న నిత్యావసర ధరలు మధ్యతరగతి మనిషిని నిద్ర లేకుండా చేస్తున్నాయి. నిత్యావసర వస్తువుల నుంచి ఇంధనం వరకు అన్ని ధరలు ఆకాశం వైపే చూస్తున్నాయి. కూరగాయలు, వంట నూనె ధరలు రోజు రోజుకి పెరుగుతున్నాయి, కానీ తగ్గడం లేదు. గ్యాస్ విషయానికి వస్తే గ్యాస్ బండ సామాన్యుడికి గుదిబండగా మారింది. అలాగనే వంట నూనె వంటల్లో ఉపయోగించక ముందే ధరలతో సెలసలా కాగిపోతుంది. ఇలాంటి సమయంలో సామాన్యులకు ఊరటనిచ్చేందుకు కేంద్రం అనేక చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే వంట నూనె ధరలు తగ్గించాలని ఆయిల్ కంపెనీలకు కేంద్రం సూచన చేసింది. ఏడాది క్రితం ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ప్రారంభమైన సంగతి తెలిసింది. ఆ యుద్ధం ప్రభావం అనేక దేశాలపై పడింది. ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి వంట నూనె ధరలు విపరీతంగా పెరిగాయి. ఇదే సమయంలో ఎప్పటికప్పుడు దేశ ప్రజలపై ధరల భారాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. అయితే తాజాగా అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా ఉత్పత్తులు ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం వంట నూనె బ్రాండ్ కంపెనీలకు సూచించింది. అయితే ఇందుకోసం సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్ల అసోసియేషన్కి కేంద్రం తెలిపింది. తక్షణం ధరలను తగ్గించడం సాధ్యం కాదని వంట నూనె సంస్థలు అయితే అంటున్నాయి. ఖచ్చితంగా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం వంట నూనె బ్రాండ్ కంపెనీలకు అయితే సూచిస్తుంది. మరి దీనికి సంబంధించి ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది ఫ్రెండ్స్.